ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. చాలామంది ఎంత కష్టపడి సంపాదించినా కూడా చేతిలో డబ్బు మిగలదు. కష్టపడి సంపాదించినప్పటికీ వచ్చిన డబ్బు వచ్చినట్లుగానే ఖర్చు అయిపోవడం వల్ల ఎన్నో రకాల ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. అయితే ఒక మనిషికి డబ్బు సంపాదించడం ఒక్కటే కాకుండా అదృష్టం కూడా తప్పనిసరిగా ఉండాలి. అదృష్టం ఉండాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉండాలి. మన హిందూ శాస్త్రంలో లక్ష్మీదేవి అనుగ్రహం లభించడానికి, అలాగే మీ సంపదను పెంచుకోవడం కోసం ఎన్నో రకాల పరిహారాలు ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఇంట్లో ఉన్న బీరువాలో కొన్ని వస్తువులను ఉంచితే లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల మీ ఇంటికి విపరీతమైన డబ్బు వస్తుందని వేద పండితులు చెబుతున్నారు. డబ్బు, బంగారం దాచుకునే బీరువాలో కొన్ని రకాల వస్తువులను పెట్టడం వల్ల లక్ష్మీ అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. అలాగే ఒక గాజు గిన్నెలో రాళ్ల ఉప్పును పోసి దానిపైన ఒక నిమ్మకాయను ఉంచి ఆదివారం సాయంత్రం మీ బీరువా కింద ఉంచండి. ఈ ఉప్పును ఒక వారం రోజులు ఉంచి తర్వాత తీసేయాలి. వీటిని ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. ఈ విధంగా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఇంట్లో ఖర్చులు తగ్గి ధనాన్ని పొదుపు చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే త్వరలోనే మీరు బాగా సంపాదించి ఆస్తులను కూడా పెట్టుకుంటారు. అలాగే మీ ఇంటి ముందు తులసి మొక్కను పెట్టుకుంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. తులసి మొక్క ఉన్న చోట లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. తులసి మొక్క ఉన్న ఇల్లు అధిక డబ్బులతో, సిరిసంపదలతో తులతూగుతుంది. శుక్రవారం రోజున స్త్రీలు ఇంట్లో పూజ చేసుకుని ఒక చిన్న కవర్లో పసుపు కుంకుమలు వేసి మీ బీరువాలో పెట్టండి. దీనివల్ల మీ ఆర్థిక స్థితి ఎంతగానో మెరుగుపడుతుంది. మీ ఇంటి తలుపుకు ఎదురుగా బీరువా ఉండకూడదు. తులుపుకు ఎదురుగా బీరువా ఉంటే మీ ఇంట్లో అనవసరమైన ఖర్చులు ఉంటాయి. రావి ఆకుల్లో విష్ణువు నివసిస్తాడని నమ్మకం. కాబట్టి ఒక రావి ఆకును తీసుకుని దాన్ని శుభ్రంగా నీళ్లతో కడిగి మీ పూజ గదిలో 3 రోజులు ఉంచి పూజించండి. తర్వాత ఆ రావి ఆకును తీసుకెళ్లి మీ బీరువాలో పెట్టండి. ఇలా చేస్తే మీకున్న అప్పులన్నీ త్వరగా తీరిపోయి ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు. అలాగే మీ బీరువాలో డబ్బును పెట్టే ప్రదేశంలో లక్ష్మీ గణేష్ ఫోటోను పెట్టండి. ఈ దేవతల ఆశీస్సుల వల్ల మీ ధనం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు కొన్ని తులసి ఆకులను ఉంచి పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత ఈ తులసి ఆకులను మీ బీరువాలో ఉంచాలి. దీంతో మీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు వల్ల మీ డబ్బు రెట్టింపు అవుతుంది. మీ ఆర్థిక స్థితి ఎంతగానో మెరుగుపడుతుంది. లక్ష్మీదేవికి ఎరుపు రంగు వస్త్రం అంటే చాలా ఇష్టం. కాబట్టి మీ బీరువాలో ఎరుపు రంగులో ఉండే ఒక వస్త్రాన్ని ఉంచితే మీకు చాలా మంచి జరుగుతుంది. దీనివల్ల మీ ఆదాయం బాగా పెరుగుతుంది. చిల్లర డబ్బులను బీరువాలో ఉంచితే చాలా మంచిది. బీరువాలో ఎంత చిల్లర ఉంటే అంత ఐశ్వర్యం మీ ఇంట్లో ఉంటుంది. మీరు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు కొన్ని తమలపాకులను తీసుకుని దేవుని పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేసి ఈ తమలపాకులను మీ ఇంటికి తెచ్చుకుని డబ్బును పెట్టే బీరువాలో ఉంచండి. నెలలో ఒకసారైనా ఇలా చేయండి. ఇలా చేయడం ద్వారా మీ బీరువా నిండా ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది. మీ బీరువా తలుపు మీద లక్ష్మీదేవి బొమ్మను అతికించండి. ఇలా ఉంటే వాస్తు ప్రకారంగా మీ ఇంటికి కలిసొచ్చి మీ ఇంట్లోకి విపరీతంగా డబ్బు వస్తుంది. మీ పూజ గదిలో ఆవు ఫోటో ఉంటే సకల దేవతల స్వరూపం మీ ఇంట్లో ఉన్నట్టే. గోమాత అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం తాండవిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పకుండా గోమాత ఫోటోను పెట్టుకోండి. బీరువా లక్ష్మీదేవితో సమానం. కాబట్టి మీ బీరువాలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలక్ట్రిక్ వస్తువులు, ఇనుముకు సంబంధించిన వస్తువులను పెట్టకూడదు. ఇలాంటి వస్తువులను పెడితే మీకు పేదరికం పడుతుంది. తద్వారా మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు కష్టాలు ఏర్పడతాయి. సెంటు సీసాలను మాత్రం బీరువాలో ఉంచకూడదు. చాలా మంది సుగంధ ద్రవ్యాలను బీరువాలో పెట్టుకుంటారు. కానీ వాస్తు ప్రకారం ఇది మంచిది కాదు. సెంటు సీసాలను బీరువాలో పెట్టుకుంటే వాస్తు దోషాలు ఏర్పడతాయి. దీనివల్ల మీకు ఆర్థిక నష్టం కలుగుతుంది. పనికిరాని కాగితాలను బీరువాల్లో ఉంచకూడదు. వీటి వల్ల మీ ఇంట్లో ఆర్థిక నష్టాలు జరగవచ్చు. మీ బీరువాను ఎప్పుడూ కూడా భూమికి కాస్త ఎత్తులో ఉంచాలి. కాబట్టి బీరువా కింద స్టాండ్లు ఖచ్చితంగా పెట్టాలి. ఇక వాస్తు ప్రకారం చూసుకుంటే మీ బీరువాను ఉత్తర వాయువ్యంలో ఉంచాలి. మీరు బీరువా తెరిచినప్పుడు మీ ముఖం ఉత్తరం వైపు చూస్తుండేలా ఉండాలి. వాయువ్యం అనేది చంద్రునిది. చంద్రుడు ధన ప్రవాహానికి అధిపతి. కనుక ఈ దిశలో బీరువా ఉంటే మీరు వద్దన్నా మీ ఇంట్లోకి డబ్బు వస్తుంది.
బీరువాను మాత్రం ఈశాన్య దిశలో అస్సలు ఉంచకండి. ఈశాన్యంలో బీరువా ఉంటే మీ ఇంట్లో ఖర్చులు పెరుగుతాయి. బూడిదలో పోసిన పన్నీరులా మీ డబ్బు వృధాగా ఖర్చయిపోతుంది. అలాగే తూర్పువైపున బీరువా ఉంటే లేనిపోని ఖర్చులు వచ్చి పడతాయి. చాలామంది ఇంట్లో ఉన్న బీరువాపైన వస్తువులను పెడుతుంటారు. బీరువాపైన బరువులు పెడితే లక్ష్మీదేవిపై భారం పెట్టినట్లు అవుతుంది. దీంతో మీ జీవితమే భారంగా మారిపోతుంది. కనుక మీ బీరువా పైభాగంలో ఏ వస్తువులను పెట్టకండి. అద్దాలు ఉండే బీరువాను మాత్రం అస్సలు ఎంచుకోవద్దు. బీరువాను లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు. కాబట్టి బీరువాకు అద్దం ఉంటే అద్దం ఉన్న చోటికి మనం వచ్చి అలంకరించుకుంటూ ఉంటాము. దీనివల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. కాబట్టి మీ బీరువాకి అద్దం ఉంటే మీ బీరువాలో ఉన్న డబ్బు ఖాళీ అయిపోతుందని పండితులు చెబుతున్నారు. అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో మన ఇంట్లో ఉన్న బీరువాల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందట. కాబట్టి ఈ శక్తివంతమైన రోజుల్లో మీ బీరువాన్ని శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్టు పెడితే చాలా మంచిది. శుభ్రంగా ఉన్న బీరువాలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. బీరువాలో పెట్టిన మీ డబ్బు రెండింతలు అవ్వాలని కోరుకునేవారు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఒక ఎర్ర గులాబీ పువ్వు, 5 గవ్వలు, పసుపు కుంకుమలు తీసుకొని పూజ గదిలో దేవుని ముందు పెట్టి తర్వాత మీ బీరువాలో ఒక మూలన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న వాస్తుదోషాలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. వాస్తు ప్రకారం బీరువా రంగు కూడా చాలా ముఖ్యమైనది. ముదురు ఆకుపచ్చ లేదా ఎరుపు రంగులో ఉండే బీరువాను మీ ఇంట్లో అస్సలు ఉండకూడదని గుర్తుంచుకోండి. చాలా మంది డబ్బులను వస్త్రంలో చుట్టి బీరువాలో పెడతారు. డబ్బుని చుట్టే వస్త్రం నల్లని రంగులో ఉండకూడదు. నల్లని వస్త్రంలో డబ్బును చుట్టి పెడితే మీ డబ్బు త్వరగా ఖర్చయిపోతుంది. దీనివల్ల మీరు నష్టాల పాలు కావచ్చు. ఏ వస్తువును పడితే దాన్ని బీరువాలో పెడితే ఆర్థిక సమస్యలు వస్తాయి. కనుక మీ బీరువా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్